కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా. और इसलिए अच्छा है मेरे से ही जोड़ो. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎవరి పరువు వాళ్ళు తీసుకోవటం అన్నది నిన్న ప్రెస్ మీట్లోనే నేను చూశాను. రాజకీయ పార్టీలు మేము పైకి ఎదగాలి, రాష్ట్రంలో మేము నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, ముఖ్యమంత్రిగా మా క్యాండిడేటే వస్తారు, క్యాండిడేట్ ఎవరు వాళ్ళకి తెలియదు, అది పక్కన పెట్టండి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ కేవలం కార్యకర్తే, తనే చెప్పుకున్నాడు. నేను అందులో ఎడిటర్ వేయండి ఇక్కడ కనీసం. మన మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని, మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. సో కేవలం కార్యకర్తగా ఉన్న ధర్మపురి అరవింద్కి కొత్త గుబులు మొదలైంది. ఒకటైతే ఒకళ్ళు పాపం ధర్మపురి అరవింద్ గారి పరిస్థితి మామూలుగా వెళ్ళనుకోండి. సో తెలంగాణలో మేజర్ అపోజిషన్గా ఉంటుందేమో బీజేపీ నేను అనుకున్నా. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని తీసి పక్కన పెట్టే ఉద్దేశం జనాలకి లేనేలేదు. బీఆర్ఎస్ ఎలాగో కనుమరుగైపోయింది. చెల్లి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీకి ఉనికినే లేదు. టీఆర్ఎస్ కన్ఫ్యూజన్లో ఓట్లు ఎలా పడతాయో మనకు తెలీదు. సరే అబ్బా, బీజేపీ ఇక్కడ అపోజిషన్ పార్టీగా ఎదుగుతుందేమో అని నేను అనుకున్నా. అసలు భద్రం కలిగించారు వీళ్ళందరూ కూర్చుని. ఏమంటే ప్రజలు ఓట్లేక పార్టీలు ఓడిపోవడం ఒక ఎత్తు. లేదు మా పార్టీని మేమే చంపేసుకుంటాము, ఎందుకంటే మాకున్న టాలెంట్ అది అని చెప్పి ధర్మపురి అరవింద్ నిన్న ప్రెస్ మీట్లో నిరూపించుకున్నాడు. ఈ దెబ్బకి ఏకచక్రాధిపత్యం లెవెల్లో అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని ఆయన ఆల్రెడీ బైహార్ట్ కొట్టేస్తూ ఉంటారు. ఇంట్లో బైహార్ట్ కూడా అక్కడ నెక్స్ట్ టైం ఫ్లూగా ఇలా చెప్పేస్తూ ఉంటారు ఫ్లూయెంట్గా. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ సర్కార్ని బలోపేతం చేయడానికి చేసిన ప్రెస్ మీట్ లాగా అనిపించింది నాకు ధర్మపురి అరవింద్. ఏమండి నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో సువేందు అధికారి లాగా, అంటే మనకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి సువేందు అధికారి ఎలాగైతే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి బీజేపీలోకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక్కసారి డబ్బులు లెక్క పెట్టే వీడియో ఏంటి ఇక్కడ. దాని తర్వాత మోడీ గారు ఎలా చెప్పారు ఒకసారి అది కూడా ఏంటి, యహాసే వహాసే డబ్బులు ఎలా కుక్కున్నాడు ఏంటి. टीवी पे देखा कि नहीं देखा आपने, और चेहरा कितना भोला भाला था. దాని తర్వాత సువేందు అధికారి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. শুভেন্দু অধিকারী, আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে. సువేందు అధికారి పేరు తీసుకొచ్చి అలాగే రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలోకి వస్తారేమో అని చెప్పి మన ధర్మపురి అరవింద్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఇలాంటి డౌట్లు మనసులో అనుకోవాలి కానీ బయట మాట్లాడకూడదు. ఆయనకేం వచ్చే ఉద్దేశం లేదు, కానీ వీళ్ళు మాత్రం అబ్బో ఈ బాణం మా దగ్గర పెద్ద అస్త్రాయుధం, దీన్ని తీసి కొట్టగానే అక్కడ కాంగ్రెస్ ముక్కలు అయిపోద్ది, అక్కడ ఉన్న నేతలందరికీ ఎలికేస్తారు, రేవంత్ రెడ్డి గారిని ఇలా చూస్తారు, నీకేంటి పిఎంతో ఇంత సత్సంగంగా ఉందా, సామర్థ్యం ఉందా, ఇంకేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి చూస్తారు అని చెప్పి లెవెల్లో ఓ బాణం ఇస్తాడు. అది కాస్త బూమెరంగ్ అయ్యి మొత్తం పార్టీని కుదేలు పట్టిస్తుంది. ఇక్కడ ఇలా ఉంటాయండి మా బిల్లు ధనస్సు వాడడం రానాళ్ళందరూ బాణాలు వేస్తే ఇలాగే ఉంటాయి. ఎవరిపైన అది కూడా అర్జునుడు లాంటి రేవంత్ రెడ్డి పైన ఏంటిది, ఎవరిపైన వేస్తున్నావు అని చెప్పి చూసేయాలి కదా, అదేం లేదు. సో సువేందు అధికారి టాపిక్ ఒక్కసారి వస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. వాట్ డస్ హీ మెంట్ టు సే? సువేందు అధికారి లాగా అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడాల్సింది, హీస్ ఫ్రమ్ కాంగ్రెస్. అది పక్కన పెట్టి సువేందు అధికారి అంటే అక్కడ లంచాలు తీసుకున్న సువేందు అధికారి బీజేపీకి రాగానే మోడీ ఆశీర్వాదం పొంది చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అలాగే వస్తుంటే రేవంత్ రెడ్డి గారికి ఆ బ్యాక్డ్రాప్ ఏం లేదు, అర్జెంటుగా ఈ వాషింగ్ పౌడర్ నిర్మలోకి చేరిపోవాలని అవసరం లేదు ఆయనకి. ఆయన ఎంత స్థాయికి వచ్చారంటే ఈరోజు క్లియర్గా నరేంద్ర మోడీ తన స్పేస్ ఆఫ్ వర్కింగ్ ఈక్వల్గా బీజేపీలో ఉన్న సీఎంస్ పనిచేస్తున్నారో లేదో ఆయన తెలియదు, కానీ నాతో వచ్చి కలవనని బహిరంగ ఆఫర్. అది కూడా ఏంటి, స్టేజ్ పైన బండి సంజయ్ బీజేపీ వాళ్ళందరూ కూర్చున్నట్టే ఓపెన్ ఆఫర్, హంసే జుడియే ఎంటర్ ఏంటి ఇక్కడ. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है मेरे से ही जोड़ो.
ఇది బహుశా మొట్టమొదటిసారి జరుగుతుంది. అంటే నువ్వు రావాలి మాతో కలవాలి అన్న కోరిక అదర్ సైడ్ పార్టీని కూడా మర్చిపోయి, అంటే కాంగ్రెస్ని కూడా మర్చిపోయి, వైరుధ్యం కూడా మర్చిపోయి, ఎనిమోసిటీ కూడా మర్చిపోయి నరేంద్ర మోడీ గారు యు కమ్ హంసే జూడి అన్నారంటే ఎంత సత్తాగల సీఎం మన తెలంగాణలో ఉన్నారు మీకు తెలీదా? వీళ్ళు 7 రాష్ట్రాల్లోనే గెలవలేరు, ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్నే కూలుస్తున్నారు. ఆయన కూర్చొని సీరియస్లీ కేరళలో వెళ్ళి మేనిఫెస్టో ఆయనే విడుదల చేసి ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ కూర్చొని గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి తీసుకెళ్లారు కాంగ్రెస్ని. సింగిల్ మ్యాన్ ఇస్ రన్నింగ్ 2 states, సింగిల్ మ్యాన్ షల్ రన్ హోల్ ఇండియా. గుర్తుందా? అర్థమైందా రాజా? ఆ పేరేంటి? రేవంత్ రెడ్డి. మోడీ కూడా నువ్వు నాతో వచ్చి కలువు అని చెప్పే లెవెల్లో ఉంటుంది. సరే, బీజేపీకి చెందిన మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ అని కూడా ఎక్కడ అనుకోలేం. హుందాగా ప్రవర్తిస్తారు ఆయన. ఎందుకంటే ఆయనకు రాష్ట్రం ఇంపార్టెంట్, రాష్ట్ర వనరులు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్, 3 trillion ఎకానమీ ఇంపార్టెంట్. దానికోసమే గ్లోబల్ సమిట్స్. కానీ మనం ఏం చేస్తున్నాం కూర్చొని బీజేపీలో? మోడీకి వీళ్ళకి ఏ సత్సంబంధాలు ఉన్నాయో మాకేం తెలుసు, లింకులు పేపర్లో బ్రాకెట్లో లింక్ కూడా ఇస్తారు. మేము జస్ట్ కార్యకర్తలమే, హుష్ పడాక్. అంటే బీజేపీకి సీఎం ఫేస్ అనేది ఎవరు లేరనమాట. సో దీన్ని బట్టి ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీలో సీఎం క్యాండిడేటే లేరు, ఫేస్ వాల్యూ లేదు. డైరెక్ట్గా బీజేపీ హెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి బా రేవంత్ నువ్వు మాతో వచ్చి కలువు అన్నారు. చూసే మాకెలా ఉంటుంది? బీజేపీకి పడే ఓట్లు కూడా ఇక్కడ పడిపోతాయి ఇప్పుడు. ఇంకా ఆప్షన్ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. తెలంగాణ ఉన్న మా పరిస్థితి ఏంటి? బీజేపీకి వేద్దామని ఎవరైనా వెళ్ళారనుకోండి, మోడీ గారు స్పీచ్ ఉంటారు అభిమానంగా, హంసే జూడియే అంటే ఈయన రారు, అక్కడ బీజేపీకి వెళ్ళరు. సో ఓటు ఖచ్చితంగా ఎక్కడున్నారు రేవంత్? హస్తం టింగ్. ఇదంతా సరిపోదన్నట్టు మన ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్. ఈ లింకులు ఉన్నాయి, నాకేం తెలుసు, నువ్వు వచ్చేస్తావు. ఇలా ఉంటాయండి వీళ్ళందరి పరిస్థితి. 2034 దాకా నేను ఇక్కడ సీఎంగా ఉంటానని క్లియర్గా చెప్పారు ఆయన. అండ్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే ఆయన ఎజెండా. ఎప్పుడు 2039 దాకా మోడీయే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడన్నారు? ఇలాంటి మాటలు ఎవరు అనలేదే ఇప్పుడు దాకా. అరవింద్ నువ్వు చెప్పేసుకో అరవింద్, ఇలాగే 2034లో 100% మెజారిటీ వచ్చినా నేను ఇక్కడ ఉండను అన్నారు. దట్ మీన్స్ వాట్? ఆయన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ 2034తో స్టేట్ అయిపోయిన తర్వాత నేను సెంట్రల్కి వెళ్తాను అన్నారు ఆయన. అంటే ఏంటి? గుణపం బాగా దిగుతుంది, భయం బాగా మొదలైంది. బీజేపీ ఎగ్జిస్టెన్స్కి ఒక రకంగా ఆ రోజు జరిగిన సభ ఉనికినికి, ఎగ్జిస్టెన్స్కి ఒక థ్రెట్లా మారింది. సో ఇలా భయపడిపోతూ, భ్రమపడుతూ, ఆఖరికి మోడీని తీసుకొచ్చేసి మీకు సంబంధాలు ఉన్నాయేమో అని అంటగడితే మీ పార్టీలో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ లాగా సువేందు అధికారిని తీసుకొచ్చి చూపిస్తే ప్రజలు తెలంగాణలో పడే ఆ బీజేపీ ఓట్లు కూడా కాంగ్రెస్ కొడతారు, జాగ్రత్త. సో ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ పొలిటికల్ పార్టీ అన్న ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ బీజేపీ ఓట్లు కూడా ఈసారి కాంగ్రెస్కి పడతాయి అన్న విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఉంటే అది కూడా కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.